ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. సెంథిల్ కుమార్ గారు మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఎందుకు చేయట్లేదు అని రకరకాల అంటే బయట డెఫినెట్గా మీది రాజమౌళి ట్రావెలింగ్ అందరికీ తెలుసు, మీ జర్నీ గురించి తెలుసు. ప్రతి ఒక్కరికి వచ్చే సందేహమే ఎందుకు ఈ సినిమాకి సెంథిల్ గారు చేయట్లేదు అని. అంటే అంటే ఇది ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా అవ్వట్లేదండి. అర్లియర్ ఆల్సో వి వర్క్డ్ అండ్ లైక్ మధ్యలో సినిమా బ్రేక్ తీసుకున్నాము. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్ అండి. డైరెక్టర్కి ఈ కథ ఈ సినిమాటోగ్రాఫర్ అయితే బాగుంటుంది, ఈ టెక్నీషియన్ అయితే బాగుంటుంది అని అనిపించినప్పుడు ఈ హాజ్ ఆల్వేస్ ద రైట్ టు చూస్ అండి. సో మేబీ లైక్ ఆయనకి మేబీ ఈ ఫెల్ట్ దట్ ఈ సినిమాకి అయితే వేరే సినిమాటోగ్రఫీ అయితే బాగుంటుంది అనుకున్నాను. సో ఈ టుక్ ఎ కాల్. సో దే అర్లియర్ ఇన్ఫార్మ్డ్ లైక్ అంటే నెక్స్ట్ సినిమాకి ఇలా ట్రై చేస్తున్నామని. సో దట్ ఈస్ ఫైన్ అండి. దట్ షుడ్ నాట్ బి అన్ ఇష్యూ అట్ ఆల్. అంటే సెంథిల్ గారు అంటే రాజమౌళి గారు ఆస్థాన కెమెరామెన్ అంటారు. సో ఈ ఆస్థాన కెమెరామెన్ కంటే ఈ సినిమాకి అంటే ఈ మీ కన్వర్జేషన్ అంటే రాజమౌళి గారు ఎలా దాన్ని మీకు కన్వే చేశారు సార్, ఈ సినిమాకు మనం వేరే కెమెరామన్తో వెళ్తున్నాము అని చెప్పాను. అంటే రాజమౌళి గారు చెప్పలేదండి. లైక్ అంటే లైన్ ప్రొడ్యూసర్ వల్లి గారు కాల్ చేసి ఇలా చెప్పారు. సో దట్ ఈజ్ ఓకే అండి. అంటే అదే చెప్తున్నాను కదండి. ఇట్స్ లైక్ అంటే ఇది ఫస్ట్ టైం కాదండి. అంటే ముందు కూడా లైక్ 2-3 సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత లైక్ వీ హ్యాడ్ గ్యాప్స్ ఇన్ బిట్వీన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ గ్యాప్స్ అండి. సో దట్ షుడ్ నాట్ అంటే దానికి ఏదో మనము మీరు నన్ను అడిగేసి నేను ఏదో చెప్పేసి అలా దట్ ఈస్ నాట్ అ బిగ్ ఇష్యూ అండి. అంటే ఇంతకుముందు మర్యాద రామన్న, విక్రమార్కుడు, నెక్స్ట్ ఈ సినిమా మొత్తం 12 సినిమాల్లో 9 సినిమాలు మీరు చేశారు రాజమౌళి గారు. సో 9 సినిమాలు రాజమౌళి గారితో చేశానని మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా? ఈ 3 సినిమాలు మిస్ అయ్యానని ఎక్కడన్నా అనిపిస్తుంది? లేదండి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ 9 ఫిల్మ్స్ అండి. అంటే మేము ఎప్పుడు కొలాబరేట్ అయినా కూడా వీ హ్యావ్ సెట్ బెంచ్ మార్క్స్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. సో డెఫినెట్లీ లైక్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దట్ ఫిల్మ్స్ విత్ హిమ్. అంటే ఫస్ట్ ఫిల్మ్ నుండి అంటే ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ అండి. దెర్ ఈజ్ నో డిస్కషన్ అండ్ డౌట్ అబౌట్ ఇట్. సో ఎవ్రీ టైమ్ ఏంటంటే ఆ సినిమాలో ఇంకా కొత్తగా చేయాలి, బెటర్గా చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. సో ఆ జర్నీలో లైక్ ఐ also learned so many things from him. So it has been a great journey and I'm very very proud and happy to be doing those films అండి. అంటే ఇది హాలీవుడ్ స్థాయిలో చాలా బిగ్ వేలో సినిమా, ఒక అంటే ఇంటర్నేషనల్గా చాలా బిగ్ వేలో ఈ సినిమా రూపొందుతుంది అడ్వెంచరస్ థ్రిల్లర్గా. అంటే ఈ సినిమా దీని గురించి మీకు ఏమైనా తెలుసారా? ఈ సినిమా సబ్జెక్ట్ గురించి కానీ ఎలా ఉండబోతుంది, ఇమాజినేషన్ అంటే రాజమౌళి గారి సినిమా అనగానే ఎలా ఉండబోతుంది అని అందరికీ తెలుసు, బట్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మీకు ఏమన్నా అంటే అది వాళ్ళ టీమ్ మెంబర్స్ చెప్తే బెటర్. యు ఆల్సో టీమ్ మెంబర్ బట్ సో అంటే డెఫినెట్లీ అంటే లైక్ ఆఫ్టర్ RRR సక్సెస్ వచ్చిన తర్వాత సో లైక్ విల్ డెఫినెట్లీ అంటే నౌ రాజమౌళి ఈజ్ అ బిగ్ బ్రాండ్ ఫ్రమ్ అంటే వేర్ బయట కంట్రీ వాళ్ళు కూడా లైక్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫిల్మ్. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళకు వాళ్ళ ఊహకు మించిందే తీస్తాడండి. సో దట్ ఈస్ దెర్ ఈస్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ దట్. అంటే మీరు మహేష్ బాబుతో కూడా ఇంతవరకు వర్క్ చేయలేదు కదా మహేష్ బాబు సినిమా అంటే. సో రాజమౌళి గారి డైరెక్షన్ అనేది ఒక రీజన్ అయితే మహేష్ బాబు గారి సినిమా కూడా మిస్ అయ్యానని ఎక్కడన్నా అంటే అలా ఎప్పుడు అండి మనకు వచ్చేది మనకు వస్తుందండి. సో లైక్ అది మిస్ అయ్యామని బాధ పడడం డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు మీ అండి. సో లైక్ లైఫ్ ఈజ్ అ జర్నీ అండ్ వీ హ్యావ్ టు కీప్ గోయింగ్ ఆన్. సో I wish them all the best and I'm like happy that okay like ఆ సినిమా తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఛాన్స్ వస్తే కలిసి చేయొచ్చు. సో దట్ ఈస్ అంటే జర్నీ అనేది it is a good thing and I'm very happy and like and hoping that they also break benchmarks and all. So next when we collaborate we'll see like what we can do. మీరంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అసలు తెలుగు సినిమా చరిత్రని కాదు వరల్డ్ వైడ్గా తెలుగు సినిమాకు ఖ్యాతిని సంపాదించిన సినిమాలు మీరు ఎన్నో చేశారు. బాహుబలి కానీ, RRR కానీ, అలాంటి సినిమాలన్నీ మీరు సినిమాటోగ్రఫీ చేశారు. అంటే అలాంటి సినిమాకు వచ్చిన సక్సెస్ను మీరు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. అంటే ఆ వేరియేషన్ ఎలా ఉంటుంది? ఒక చిన్న సినిమా జూనియర్ లాంటి సినిమాకు వచ్చిన అప్రిషియేషన్ కానీ ఒక బిగ్గెస్ట్ బ్లాగ్ ఈ వేరియేషన్ ఎలా ఉంటుంది సార్ మీకు? అంటే పెద్ద ఎప్పుడైనా అంటే ఎవ్రీ వన్ విల్ ఫీల్ హ్యాపీ అండి. అప్రిషియేషన్ మీరు ఏ వర్క్కి అప్రిషియేషన్ వచ్చినా కూడా యూ విల్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండి. అది పెద్ద సినిమానా చిన్న సినిమాని కాకుండా మీరు చేసిన సినిమాకి అప్రిషియేషన్ వస్తే యూ విల్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండి. అంటే పెద్ద సినిమాకి చాలా ఓ ఫ్యాన్ బేస్ ఉంటుందండి, లైక్ హ్యూజ్ బడ్జెట్స్ ఉంటాయి, పబ్లిసిటీ ఉంటుంది, ఎక్కువ అన్నీ ఉంటాయి. సో అప్రిషియేషన్ దాంట్లో కొద్దిగా ఈజీ అంటే రావడం.
కానీ లైక్ ఒక అంటే రిలేటివ్లీ న్యూ హీరో లైక్ తో చేసిన సినిమా కూడా అప్రిషియేషన్ రావడం ఇట్ ఈస్ లైక్ అచీవ్మెంట్ లాగా అనిపిస్తుందండి. సో ఫైనలీ అప్రిషియేషన్ కోసం కాదండి, యాజ్ టెక్నీషియన్ వీ వర్క్ ఫర్ ద ఫిల్మ్. అంటే ఈ సినిమాకు ఆ స్టోరీని ఎలా ప్రజెంట్ చేయాలి. ఫైనలీ యాజ్ ఏ డైరెక్టర్ కథ చెప్పాలనుకుంటున్నాడు, ఆ కథకు మనము మన కెమెరా వర్క్తో, మన లెన్సింగ్తో, మూమెంట్స్తో, లైటింగ్తో, సో దాన్ని ఎలా అద్భుతంగా చెప్పాలని ట్రై చేస్తుంటామండి. సో ఆ బై ప్రోడక్ట్ అది బాగా చెప్తే అండి యూ డెఫినెట్లీ గెట్ అప్రిషియేషన్ అండి. అండ్ గాడ్స్ గ్రేస్ నా కెరియర్ బిగినర్ నుండి అలా చేస్తూ వచ్చాను. అండ్ ఐ బీన్ రియలీ మంచి అప్రిషియేషన్స్ వచ్చాయండి బిగినింగ్ నుండి. సరే, ఈ సినిమా టైటిల్ వచ్చేసి జూనియర్ అని పెట్టారు కదా, అంటే కిరీటి బేసిక్గా ఎన్టీఆర్ ఫ్యాన్. అవునండి. అంటే ఎన్టీఆర్లా అంటే కొంచెం డ్యాన్స్లు ఫైట్లు, కానీ డ్యాన్స్లు అంటే ఎన్టీఆర్ గారు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో, ఆయనకు డ్యాన్స్ విషయంలో ఎలాంటి పేరు ఉందో తెలుసు. సో కిరీటి కూడా పర్ఫెక్ట్గా డ్యాన్స్లు కానీ ఫైట్స్ కానీ, అంటే ఆ జూనియర్ అని టైటిల్ పెడతానికి ఏమన్నా లింక్ ఉందా సార్ ఎన్టీఆర్కి? అలాంటిది ఏమన్నా నాకు అనిపించింది. అంటే అలా ఉండొచ్చేమో అండి. బట్ సినిమా చేసేటప్పుడు ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఈజ్ జూనియర్ ఇన్ ద కాలేజ్ అండ్ దెన్ ఈజ్ సెకండ్ బార్న్, అంటే జూనియర్ ఇన్ ద ఫ్యామిలీ. సో అలా 2-3 కోఇన్సిడెన్స్ ఉన్నాయి కాబట్టి జూనియర్ అనే టైటిల్ పెడితే బాగుంటుందని అలా అనిపించిందండి. సో ఇది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చండి, బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ దట్. సో సినిమాలో మాత్రం ఈజ్ ఆల్వేస్ అ జూనియర్, ఈజ్ లుకింగ్ అప్ అంటే లైక్ ఆ అక్క ఉంది లైక్ అంటే లైక్ కాలేజ్లో స్టార్ట్ అయినప్పుడు లైక్ ఈ స్టార్ట్స్ జూనియర్ కాబట్టి లైక్ వి థాట్ ఇలా అయితే బాగుంటుంది. అంటే ఆఫీస్లో చేరినప్పుడు ఈ జాయిన్ యాజ్ అన్ ఇంటర్న్ జూనియర్గా, సో అలా చాలాసార్లు యాజ్ అ జూనియర్ లాగా ఇంట్రొడ్యూస్ అవుతారండి దాంట్లో. సో అందువల్ల ఇదైతే బాగుంటుంది అన్నట్టు అలా అనుకుని పెట్టామండి. సార్ అదే 2 టాపిక్లు అన్నాం కదా. ఫస్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి సార్ ఇప్పుడు బాహుబలి 10 years తర్వాత మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. అవునండి. అప్పట్లోనే బాహుబలి ఒక సినిమా బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ ఇండియా లెవెల్లో కానీ. అది రిలీజ్ అవ్వటం మీకు ఎలాంటి? డెఫినెట్లీ ఎక్సైటింగ్గా ఉంటుందండి. అంటే ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు కొద్దిగా టెన్షన్లో ఉండేదండి. అలా అంటే మీరు గుర్తు చేసుకుంటే ఫస్ట్ డే రిలీజ్ ఆర్ ఫస్ట్ 2-3 days రిలీజ్ బాహుబలి రిలీజ్ అయినప్పుడు లైక్ సినిమా ఏంటి ఇలా ఉంది బాగాలేదు రకరకాల నెగిటివ్ టాక్స్ ఉన్నాయి. బట్ వన్స్ ఇట్ పిక్డ్ అప్ వెరీ వెల్. అండ్ లైక్ ఇంకా లైక్ తెలుగు సినిమాని ఎవరు తిరిగి చూడలేని టైంలో లైక్ సడన్లీ లైక్ ఎవ్రీవన్ లైక్ అంటే ఇప్పుడు ద స్టేట్ ఇన్ తెలుగు సినిమా ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ బాహుబలి అండి. ఎలా అంటే ఇప్పుడు తెలుగు సినిమా బడ్జెట్స్ కానివ్వండి, తెలుగు సినిమా రీచ్ కానివ్వండి పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ బాహుబలి. అండ్ ఇట్ ఈస్ గుడ్ దట్ అంటే 10 years అయిపోయింది, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. ఇట్ షుడ్ బి అ ప్రౌడ్ మూమెంట్ నాట్ ఓన్లీ ఫర్ మీ అండి, ద హోల్ తెలుగు ఆడియన్స్ అందరికీ లైక్ ఇట్ షుడ్ బి అ వెరీ ప్రౌడ్ మూమెంట్ దట్ ఓకే లైక్ మళ్ళీ ఒకసారి లైక్ మనము ఓకే మన సినిమాని సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ వచ్చింది అని. అండ్ ఐ థింక్ లైక్ పీపుల్ హూ హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్ విల్ ఆల్సో వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ సీ ఇట్ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఒక ఆ టైంలో నేను కాలేజ్ స్టూడెంట్ ఉన్నాను, లేకుంటే లైక్ ఐ వాజ్ యాజ్ స్మాల్ కిడ్, సో ఇప్పుడు ఆఫ్టర్ 10 years ఐ వాంట్ టు వాచ్ ఇట్ అగైన్ అన్న క్యూరియాసిటీ ఉంటుందండి. ఇట్ ఈస్ లైక్ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఇన్ అవర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అది రిలీజ్ విల్ డెఫినెట్లీ చాలామంది చూసి థియేటర్లో, బికాజ్ ఇట్స్ అ థియేటర్ ఫిల్మ్ అండి. అంటే మీరు టీవీలో ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ థియేటర్లో వస్తుంది అంటే లైక్ ఒక ఎక్సైట్మెంట్ అండ్ ఎనర్జీ ఉంటుందండి. అండ్ ఐఎమ్ వెరీ షూర్ దట్ సో మెనీ పీపుల్ విల్ వాంట్ టు కమ్ అండ్ సీ దట్ ఫిల్మ్. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్ అండి. అంటే ఎక్స్పీరియన్స్ అనేది అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. సో రీ రిలీజ్ అనేది పర్ఫెక్ట్గా అంటే దీన్ని 2 parts కలిపి 3.5 hours సార్ నడివి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ తెలియదండి, బట్ ఇట్ విల్ బీ మోర్ దెన్ 3.5 hours అండి, మోర్ దెన్ 3.5 hours. సో 2 parts కలిపి లైక్ ఎడిట్ చేసి అంటే కొన్ని సీన్స్ తీసేసి కొన్ని సీన్స్ వీఆర్ ట్రయింగ్ టు యాడ్ సమ్ సీన్స్ ఇన్ దట్. సో అలా ముందు చూడని సీన్స్ కూడా కొన్ని యాడ్ చేసి సో ఒక ప్రాపర్ ఐ థింక్ మోర్ దెన్ 3.5 hour ఫిల్మ్ వీఆర్ ట్రయింగ్ టు లాంచ్. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ అ వెరీ ఇంట్రెస్టింగ్ వాచ్ అండి. కొత్త బ్లాగ్స్ కానీ కొత్త సీన్స్ యాడ్ చేసి కొన్ని సీన్స్ ముందు షూట్ చేసామండి, బికాజ్ ఆఫ్ సమ్ ఎడిట్లో వేయలేకపోయాము. సో అది ఇప్పుడు ఇలా 2 పార్ట్ కలిపినప్పుడు అలాంటి సీన్స్ ఉంటే బాగుంటుందని ఒక అవసరం కనిపించినప్పుడు సో వీఆర్ యాడింగ్ ఫ్యూ సీన్స్.
అంటే మీ ఇన్పుట్స్ ఏమున్నాయి సార్ ఇప్పుడు దీన్ని వన్ పార్ట్గా చేయటంలో కానీ? ఆ ఇన్పుట్స్ మేజర్లీ లైక్ అంటే లైక్ ఇప్పుడు ఏమీ లేదండి. సో వన్స్ దట్ అంటే ఒకసారి మనము ఈ ఎడిషన్ చేసిన తర్వాత పోస్ట్ వర్క్ చేస్తాం కదండి. సో పోస్ట్ వర్క్లో ఐ విల్ హ్యావ్ సమ్ వర్క్ డూయింగ్ ఇట్ అండి. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎడిట్ కాల్ అండి. ఇప్పుడు అంటే 2 సినిమాలు ఎడిట్ చేయడం, ఎందుకంటే తీసేయడం అదంతా కూడా ముందు తీసామండి. సో హౌ దే ఎడిట్ అండ్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ అని ఇట్స్ అన్ ఎడిట్ అండ్ స్టోరీ డిస్కషన్ కాల్ అండి. అంటే ఫైనల్ ఎడిట్లో ఖచ్చితంగా మీ యా 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 అంటే టోటల్గా అసలు ఫస్ట్ పార్ట్ ఎంత ఫుటేజ్ వచ్చింది, సెకండ్ పార్ట్ ఎంత, యాజ్ అ కెమెరామెన్గా మీకు తెలుసు కదా సార్? అంటే అది ఎగ్జాక్ట్లీ చెప్పలేమండి. బట్ వి ఎక్స్టెన్సివ్లీ షార్ట్ అంటే అంటే అది షూట్ చేస్తున్నప్పుడు అంటే ఒక బెంచ్ మార్క్ ఫిల్మ్ లాగా చేయాలి అంటే, ఎందుకంటే అప్పటి వరకు ఆ లెవెల్ ఆఫ్ బడ్జెట్లో ఎవరు షూట్ చేయలేదండి. సో వీఆర్ లైక్ అంటే ఎక్కడ కూడా ఏది మిస్ కావద్దు, బెటర్గా షూట్ చేయాలని వి ట్రై టు షూట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండి. బట్ అలా అని పిచ్చిగా ఏదో అవసరం లేని ఎప్పుడూ షూట్ చేయలేదండి. సో ఏది అవసరమో కానీ ఆ షార్ట్ ఇంట్రెస్టింగ్ ఎలా తీయాలని చేసామండి. సో ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ నో, బట్ అంటే ఎడిట్ కంటే కొద్దిగా ఎక్కువ వచ్చి ఉంటుందండి. నాట్ లైక్ అంటే డబుల్ ఆర్ అలా కాకుండా మేబీ ఫ్యూ మినిట్స్ ఎక్కువ అలా వచ్చి ఉంటుందండి.